హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ హాట్స్పాట్. ఈ మూవీ రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, దర్శకుడు కావాలని కోరుకున్న ఓ యువ దర్శకుడు మానస్ షఫీ అసలు రొటీన్ కథలు విని విని చిరాకుగా ఉన్న ఓ నిర్మాతను కలుస్తాడు. ఆ నిర్మాత షఫీకి కేవలం 10 నిమిషాలు మాత్రమే సమయం ఇస్తాడు. ఈ సమయంలో ఒక ఇంట్రెస్టింగ్ కథను చెప్పమంటాడు. షఫీ స్టార్ట్ చేస్తూ దీనికి అదనంగా మరిన్ని ఆసక్తికరమైన కథలు చెప్తాడు. మరి ఆ కథలు ఏమిటి, నిర్మాతకు ఆ కథలు నచ్చాయా లేదా, విఘ్నేష్ దర్శకుడు అయ్యాడా లేదా అనేవి తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇది మూవీ యొక్క ప్లాట్ పాయింట్. ఇక మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, ఇది మొత్తం 4 డిఫరెంట్ కథలు. కానీ ఈ స్టోరీ మూవీ కింద కాకుండా 4 వెబ్ సిరీస్గా తీస్తే బాగుండు అనేది మాత్రం నా ఒపీనియన్ మాత్రమే. 4 స్టోరీస్ ఒక స్టోరీకి 4 స్టోరీలు, ఒక స్టోరీకి ఒకటి సంబంధం ఉండదు. 4 వేరు వేరు స్టోరీలు, 4 స్టోరీలు చూసే విధంగానే ఉంటాయి. ఈ స్టోరీలో మొదటి స్టోరీ హ్యాపీ మ్యారేడ్ లైఫ్, అలాగే 4వ స్టోరీ స్పేస్ గేమ్లో చాలా బాగుంటాయి. ఇంకో 2 స్టోరీస్ మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించే విధంగా ఉండవు. మెయిన్గా 2 కథలు కొంచెం బోరింగ్గానే ఉంటాయి. రెండో కథ గోల్డెన్ రూల్స్, ఒకే కుటుంబానికి చెందిన ప్రేమకు సంబంధించిన స్టోరీ, కానీ ఇంత ఎంగేజ్గా ఉండదు. అలాగే 3వ కథ టమాటో చట్నీ, అయితే ఫ్యామిలీతో చూడలేము. ఇక 3, 4 స్టోరీస్ కొంచెం సాగదీసినట్లు అనిపిస్తుంది. అలాగే అడల్ట్ సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. యాక్టర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, 96 PM యువనటి గౌరీజీ కిషన్, అమ్మ అభిరామి, ఆదిత్య భాస్కర్లు బాగా నటించారు. వీరితో పాటు సజీని, సుభాష్ తమకు ఇచ్చిన పాత్రలో బాగా నటించారు. ఇక మొత్తం మూవీ చూసినట్లయితే, హాట్స్పాట్ మూవీలో 4 విభిన్నమైన స్టోరీస్ ఉన్నాయి. కానీ వీటిలో 2 మాత్రమే పూర్తి స్థాయిలో బాగుంటాయి. మిగతా 2 ఇంకాస్త బెటర్గా ప్రజెంట్ చేస్తే బాగుండు. అయితే కొంచెం స్లోగా ఉన్న ఓటీటీయే కాబట్టి ఒకసారి ఈ మూవీ చూడవచ్చు. ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరెన్నో వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.